హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బానే ఉన్నానండి. సో, ఇప్పుడు ఒక కొత్త సమస్య అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదా! నా యూట్యూబ్ ఛానల్ 'నవ్య క్రిస్టియన్ మినిస్ట్రీ' ఛానల్ అది హ్యాక్ అయిందండి. హ్యాక్ అయింది. మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ నేను తెచ్చేసుకున్నాను. దానికి అసోసియేటెడ్‌గాను జీమెయిల్ అడ్రెస్‌ని కూడా నేను తెచ్చుకున్నాను. 2 జీమెయిల్ హ్యాక్ అయిపోయింది. జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది. అదే విధంగా యూట్యూబ్ కూడా హ్యాక్ అయిపోయిందన్నమాట. అర్థమవుతుందండి. సో, ఈ 2 నేను రికవర్ చేసేసుకున్నాను. యూట్యూబ్ సపోర్ట్ టీమ్ హెల్ప్‌తో రికవర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ 2 నాకు చేతికొచ్చేసినియి. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే హ్యాకరు సెట్టింగ్స్ మార్చేయడం వల్ల కొన్ని వీడియోస్‌కి కాపీరైట్ పడిపోయిందండి. ఎప్పుడైతే కాపీరైట్ పడిందో యూట్యూబ్ వారు నాకు మానిటైజేషన్ తీసేసి నా ఛానెల్‌కి డీమానిటైజేషన్ చేసేసారన్నమాట. సో, ఇప్పుడు మనము ఎంత కంప్లెయింట్ ఇచ్చినా అది అవ్వదండి. అంటే ప్రతి యూట్యూబ్ ఛానెల్‌కి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. 4000 వాచింగ్ అవర్స్ ఉండాలి. లేకపోతే 3,000,000 షార్ట్ వ్యూస్ ఉండాలి. షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా! వాటికి వ్యూస్ 3 మిలియన్స్ ఉండాలండి. సో, నాకు 2 లేవు. ఇప్పుడు 4000 వాచింగ్ అవర్స్ లేవుమాట. ఓన్లీ 1000 వాచింగ్ అవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక 3000 వాచింగ్ అవర్స్ నేను సంపాదిస్తే మళ్ళీ నా ఛానెల్ అనేది మానిటైజేషన్ అవుతదండి. సో, ఇంతకుముందు మీరు లైవ్‌లో నాకు చాలా సపోర్ట్ చేశారు. మీరు చేసిన సపోర్ట్ వల్ల నా ఛానెల్ అనేది మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో, అప్పుడు లైవ్‌లో అందరూ జాయిన్ అయ్యేవారు. చక్కగా అందరూ జాయిన్ అయ్యేవారు. నేనెన్ని గంటలు చెప్తే అన్ని గంటలు మీరు ఓపికగా వాక్యం అది వినేవారండి. సో, ఈసారి కూడా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. లైవ్‌కి జాయిన్ అవ్వండి. మళ్ళీ 3000 వాచింగ్ అవర్స్ నేను సంపాదించాలండి. యాక్చువల్లీ మానిటైజేషన్ ఉన్నప్పుడు కూడానండి నాకేం పెద్ద డబ్బులొచ్చేవి కాదండి. 6 నెలలకి, 7 నెలలకి కేవలం రూ. 9,000 మాత్రమే. 6 నెలలకి, 7 నెలలకి మన యూట్యూబ్ నుంచి కేవలం రూ. 9,000 మాత్రమే నాకొచ్చేవిమాట. అర్థమవుతుందండి. సో, ఆ 6, 7 నెలలకి 9,000 వచ్చేయి. ఇప్పుడు ఆ 6, 7 నెలలకి అవి కూడా రావు. సో, అదే కొంచెం మీకు తెలుసు కదా! నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో, ఆహ్, అందుకనే ప్రతి అమౌంట్ నాకు ఇంపార్టెంటే కదా! సో, ప్రస్తుతానికైతే డీమానిటైజేషన్ అయిపోయిందండి. మనం యూట్యూబ్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చినా అవ్వదు. ఎందుకంటే ఛానెల్‌కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ లేదు ఇప్పుడు మనకి. 4,000కి ఓన్లీ 1000 వాచింగ్ అవర్సే ఉన్నాయన్నమాట. సో, హ్యాక్ అయిపోయిన తర్వాత అండి, ఛానెల్ హ్యాక్ అయ్యి మన చేతుల్లోకొచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. యూట్యూబ్ వారు ముందే చెప్పారు. మీ ఛానెల్ హ్యాక్ అయింది. ఇప్పుడు ఛానెల్ మీ చేతుల్లో ఉంది గాబట్టి, మీరు వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి. షార్ట్స్ అన్నీ చెక్ చేసుకోండి. హ్యాకర్ ఏమన్నా సెట్టింగ్స్ మార్చుంటాడు అని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారండి. నేను చూసుకోలేదు. చూసుకోకే ఈరోజు నా ఛానెల్ డీమానిటైజేషన్ అయిపోయిందన్నమాట. చాలా ఫీల్ అవుతున్నాను. అంటే హ్యాక్ చేసినప్పుడు అంత ఫీల్ అవ్వలేదండి. హ్యాక్ చేసిన రోజండి అసలు రాత్రి 3 గంటల వరకు నేను నిద్రపోలేదు తెలుసా! నేనెంత బాధపడ్డానో నా ఛానెల్ హ్యాక్ అయిపోయినప్పుడు. ఇప్పుడు డీమానిటైజేషన్ అయినప్పుడు అంత బాధపడలేదు. మన ఛానెల్ మన చేతుల్లో ఉంటే అది డీమానిటైజేషన్ అయినా మనకు బాధ ఉండదండి. మన ఛానెల్ మన చేతుల్లో లేకపోతేనే మనం ఎక్కువ వరీ అవుతాంమాట. అర్థమవుతుందండి. సో, అదనమాట. అప్పటికి యూట్యూబర్ హెచ్చరించారు. అన్నీ చెక్ చేసుకోండి. లేకపోతే డీమానిటైజేషన్ అయిపోతది అని. సో, హ్యాకర్ వల్ల నా ఛానెల్ డీమానిటైజేషన్ అయిపోయిందండి. అర్థమవుతుందండి. సో, ఇప్పుడు ఇంకో కొత్త సమస్య ఒకటి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఈ క్రిస్టియన్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానెల్ అనేది 'నవ్య క్రిస్టియన్ మినిస్ట్రీ' జీమెయిల్‌తో అసోసియేట్‌గా ఉంది. నేను కంప్లెయింట్ ఇచ్చినప్పుడు యూట్యూబ్ వారు ఏమంటున్నారంటే, మీ యూట్యూబ్ అనేది 'నవ్య క్రిస్టియన్ మినిస్ట్రీ' జీమెయిల్‌తో అసోసియేట్‌గా లేదు అని అంటున్నారు. ఆ సమస్యని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నేను మళ్ళీ నేను ట్విట్టర్‌కెళ్ళానండి. అక్కడ యూట్యూబ్ టీమ్ వారికి నేను కంప్లెయింట్ ఇచ్చానమాట. ఇలా అంటన్నారు అని. కాకపోతే మనం ఏం చేయలేం. ముందు 3000 వాచింగ్ అవర్స్ సంపాదించడం అనేది ఉత్తమం అని నాకు అర్థమైంది. అప్పుడు రీ అప్లై అనే ఆప్షన్ ఉందన్నమాట.
సో, మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. సో, ఇంతకుముందు నాకు చాలా సపోర్ట్ చేశారండి మీరు. చాలా సపోర్ట్ చేశారు. నేనెన్ని గంటలు లైవ్ పెట్టినా, అన్ని గంటలు ఓపికగా మీరు చూసేవారుమాట. సో, అందుబట్టి నేను చాలా సంతోషపడ్డాను. దానివల్ల నాకు మానిటైజేషన్ కూడా అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతున్నారండి. సబ్స్క్రైబర్స్ ఎంతమంది తగ్గారంటే, ఒక 16 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోయారుమాట. నేనేం ఫీల్ అవ్వనులేండి. కావాలనే వాళ్ళు అన్‌సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నో ప్రాబ్లమ్. నేను ఇలాంటి ఆటిలకి ఫీల్ అవ్వను. నా ఛానెల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేసినా ఫీల్ అవ్వను. నా ఛానెల్ మానిటైజేషన్ పోయినా కూడా నేను ఫీల్ అవ్వను. కాపోతే ఛానెల్‌ని ఎవరన్నా ఎత్తుకుపోతే మాత్రం బాధపడతానండి. సో, ఎనీవే నేను ఇలాంటియన్నీ పట్టించుకోను. మీ అందరికీ తెలిసిందే కదండీ! కాకపోతే నేను మానిటైజేషన్‌కి మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగా మనకి లెంట్ వచ్చేస్తుంది కదా! ఫిబ్రవరి 18 నుంచి మనకి లెంట్ కదండీ! అప్పుడు ఎలాగా నేను వాక్యం బోధిస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేశానమాట. నాకు ఒంట్లో బాగోట్లేదండి. ఇప్పుడు ఈవేళ నేను మాట్లాడాననుకో, ఈవేళ మీకు వాక్యం బోధించాననుకోండి, రేపు నాకు నీరసంగా ఉంటుంది. నేను మళ్ళీ లైవ్ పెట్టలేకపోతున్నాను. అర్థమవుతుందండి. అదనమాట. నేను చూడ్డానికి హెల్తీగా మీకు కనిపించొచ్చు. కాపోతే నాకు ఒంట్లో బాలేదు. ఎక్కువ సేపు మాట్లాడలేనమాట. అర్థమవుతుందండి. సో, నేను జాయిన్ అయినప్పుడల్లా మీ అందరూ జాయిన్ అవ్వండి. మళ్ళీ నాకు సపోర్ట్ చేయండి. మన ఛానెల్‌ని మళ్ళీ మనం మానిటైజేషన్ దిశగా మనము తీసుకెళ్దాం. అయినా మానిటైజేషన్ ఇవన్నీ పక్కన పెడదామండి. ఈ లెంట్ సీజన్‌లో ముందు మనము వాక్యం బోధించుకుందాం. ఎంతమంది జాయిన్ అవుతే అంతమంది జాయిన్ అవ్వండి. దేవుని కృప కనికరాలుంటే మళ్ళీ నాకు మానిటైజేషన్ అవుతది. ఆయన ఎప్పుడు మానిటైజేషన్ చేయాలనుకుంటే అప్పుడు చేస్తారు. నేను దాని గురించి ఏం వరీ అవ్వట్లేదులెండి. లెంట్ అనేది ఆచరిస్తున్నారా మీరు? నేనైతే ఈ లెంట్ డేస్‌లో ఫాస్టింగ్ ఏం చేయట్లేదండి. 3 పూటలా తినేస్తాను. కాకపోతే డానియల్ ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. డానియల్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే నాన్ వెజ్ మానేయడం. సో, నేను నాన్ వెజ్ కంప్లీట్‌గా ఈ లెంట్ డేస్‌లో నాన్ వెజ్ కంప్లీట్‌గా మానేస్తున్నానండి. అదే నా ఫాస్టింగ్. 3 పూటలా తింటాను గానీ, కంప్లీట్‌గా ఈ లెంట్ అంతా నేను నాన్ వెజ్ తినను. చికెన్ గానీ, మటన్ గానీ, ఫిష్ గానీ, ఆహ్, ఎగ్ తింటాను. ఎగ్ నాన్ వెజ్ కాదు కదా! ఎగ్ అయితే తింటాను. ఎగ్ కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా నాన్ వెజ్‌లోనే పడేస్తున్నాను. చికెను ఇంకసల ఎగ్ కూడా తినమాట. సో, అలా నేను ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చూసిన వాచింగ్ అవర్స్ వస్తాయండి. అట్‌లీస్ట్ వీడియోనన్నా చూడండి. చూసి ఛానెల్‌ని మానిటైజేషన్ దిశగా తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్. ఉంటాను. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.